మాడుగుల విశాఖపట్నానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న గ్రామం. సుమారు 125 సంవత్సరాల క్రితం ఈ గ్రామానికి చెందిన దంగేటి ధర్మారావు మొదటిసారి ఈ హల్వా తయారీకి ప్రయత్నించారు. మొదట బూడిద గుమ్మడికాయలతో హల్వా తయారీకి ప్రయత్నించి విఫలమయ్యారు. తర్వాత గోధుమ పాలు, పంచదార, నెయ్యి, జీడిపప్పుతో తయారు చేసి ఈ హల్వా దేనికి సాటిరాదని నిరూపించాడు. దంగేటి కుటుంబానికి చెందిన వారు 4 తరాలుగా ఈ హల్వా తయారీలో భాగస్వాములయ్యారు. ప్రస్తుతం 3వ తరానికి చెందిన మూర్తి తన కుమారులతో కలిసి హల్వాను తయారు చేస్తున్నారు. హల్వా తయారీలో ప్రధాన ముడిసరుకు గోధుమలు. 3 రోజుల పాటు గోధుమలను నానబెట్టి తర్వాత 5 నుంచి 6 సార్లు శుభ్రంగా కడుగుతారు. తర్వాత పావుగంట సేపు రుబ్బిన గోధుమలను నీళ్లతో కలిపి వడబడతారు. ఇలా చేస్తే గోధుమ పాలు వస్తాయి. ఇలా తయారైన గోధుమ పాలను ఉపయోగించి హల్వాను తయారు చేస్తారు. కట్టెల పొయ్యిపై పెద్ద బాణలి తరహాలో ఉండే గిన్నెను ఉంచి దానిలో ముందస్తుగా నీరు, పంచదార కలిపి పాకం తీస్తారు. సుమారు గంట సేపు ఇలా కలిపిన తర్వాత గోధుమ పాలు దగ్గరికి చేరి చిక్కగా అవుతుంది. దగ్గర పడే సమయంలో నెయ్యి వేసి కలిపి జీడిపప్పు వేస్తారు. ఈ పని అంటే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు చేస్తాను. ఈ 4 రోజులు నానబెడతారు. గోళాలను నానబెట్టి చేస్తారు. చిన్న తెపాలకు తీసి 4-5 సార్లు కడుగుతారు శుభ్రంగా, వాసన రాకుండా. వాడికి 2 సార్లు రుబ్బి వడకడతారు. వడకట్టిన తర్వాత ఆ మీదని ఉంటుంది కదండి, కుడితంతా తీసేసి అప్పుడు హల్వా చేస్తారు. తయారైన ఈ హల్వాకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. కేవలం ఒక మాడుగుల ఘాట్ రోడ్డులో గల 15 దుకాణాల్లో ఒక్కో దుకాణం 10,000 రూపాయల వరకు మార్కెట్ చేస్తుంది. వీటిలో దంగేటి కుటుంబాలకు చెందిన షాపులు ప్రతిరోజు 20,000 వరకు సంపాదిస్తాయి. ఇతర పండుగల సమయంలో రోజుకి 2 లక్షల వరకు వ్యాపారం జరుగుతుందంటే ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా చెప్తే మన కొరియర్ ద్వారా పంపిస్తామండి. ఎవరైనా ఆర్డర్ ఇస్తే, లేకపోతే లేదు. ఎవరంటే ఇక్కడ గుడికి వచ్చిన వాళ్ళు, ఇక్కడ లోకల్లో మ్యారేజ్ అయిన వాళ్ళు, తర్వాత ఫస్ట్ నైట్ పిల్లలు కూడా దీన్ని బాగా యూజ్ చేస్తారు. ఎక్కడికి ఎవరికి కావస్తేనే మేము కొరియర్ చేయమంటే చేస్తామండి. వాళ్ళు ఆర్డర్ పై చేస్తాం. ఏంటంటే ఈ క్యాలెండర్లు గట్రా పంచుతున్నాం కదా, దాన్ని చూసుకొని నెంబర్ చూసుకొని వాళ్ళు చేస్తుంటారు. చేస్తే ఒకవేళ ఇలా చెప్తాం వాళ్ళకి, ఇలా చేస్తే పంపిస్తామండి కావస్తే మీకు అని. కావాల్సిన వాళ్ళకి పంపిస్తాం, డబ్బు లేదు. 3 రకాల ధరల్లో ఈ హల్వాను అమ్ముతారు. స్వచ్ఛమైన నేతితో తయారు చేసిన హల్వా 300 రూపాయలకు లభిస్తుండగా డాల్డా, నెయ్యితో కలిపిన హల్వా 200 రూపాయలుగా అమ్ముతున్నారు. ధర ఎంత ఉన్నా రోజు రోజుకు అమ్మకాలు పెరుగుతుండటంతో ఏటా 2 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. అంతేకాక ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తుంది. గతంలో పావు కేజీ, అర కేజీ, కేజీలుగా అమ్మిన ప్రస్తుతం ఫంక్షన్లకు కూడా సప్లై చేస్తున్నారు. అలాగే ఆర్డర్లపై తయారు చేసి వివిధ ప్రాంతాలకు పంపుతున్నారు. ఈ మాడుగుల హల్వా అనేది ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. దీంట్లో ఏ కల్తీ అనేది దొరకదు. గోధుమ పాలు, పందార, నెయ్యి వేసి తయారు చేస్తాం. జీడిపప్పు వేసి, బాదం పప్పు. దయచేసి మీరు కొనుక్కునేటప్పుడు ప్రత్యేకంగా ఎక్కడ బాగుంటుంది, ఏ కొట్టు మంచిది అని ఎంచుకొని కొనుక్కుంటే మీకు మాడుగుల హల్వా అనేది ఒరిజినల్ దొరుకుతుంది. లేదంటే మీరు ఏదో హల్వా కొనుక్కొని వెళ్ళిపోతుంటారు. స్వచ్ఛమైన నేతితో తయారవుతున్న ఈ హల్వా కోసం తమ గ్రామానికి రావాలని, ఇంకెక్కడ ఇలాంటి క్వాలిటీ రాదని గ్రామస్తులు చెబుతున్నారు. 125 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ స్వీట్ రుచి చూడాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, చలో మాడుగుల. హల్వా పేరు చెప్తేనే గుర్తుకు వచ్చేది విశాఖ జిల్లాలోని మాడుగుల. ప్రత్యేకమైన రుచితో ఆకట్టుకుంటున్న ఈ హల్వాకు ఉత్తరాంధ్ర వాసులందరూ ఇప్పటికే బానిసలయ్యారు. ప్రతి శుభకార్యాలను తనదైన ముద్ర చూపిస్తున్న ఈ మాడుగుల హల్వాలో నకిలీలు కూడా ఇప్పుడే చోటు చేసుకుంటున్నాయి. అసలైన హల్వా రుచిని చూడాలంటే మాడుగుల రావాల్సిందే అంటున్నారు తయారీదారులు. విజువల్ శివాతో ఆశా 99 కోసం విశాఖ జిల్లా మాడుగుల నుంచి.